నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ పేరుతో మద్యం సేవించి పెద్దగా డ్యాన్సులు వేస్తూ, అల్లరి చేస్తూ, పరిగెత్తడం, ద్విచక్ర వాహనాలను వేగంగా నడుపుతూ ఇతరులకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించరాదంటూ ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం ఇలా ప్రతి ప్రాంతానికి ఈ పోలీసు నిబంధనలు వర్తించనున్నాయి. పోలీసు శాఖ జారీ చేసిన హెచ్చరికలు, సూచనలు ఇలా ఉన్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకునేవారు ముందుగానే పోలీసుల అనుమతులు తీసుకోవాలి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఖచ్చితంగా నిర్వహించుకోవాలి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లా అంతటా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని, పోలీసు నిబంధనలను తప్పకుండా పాటించాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం వేడుకలు నిర్వహించే రోజు రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి మ్యూజిక్ను ఉపయోగించరాదు. డిసెంబర్ 31 తేదీ రాత్రి 10 గంటల తర్వాత పోలీసు వాహనాల తనిఖీ చేపట్టనున్నందున అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు బయటికి రావాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముఖ్యమైన జంక్షన్లు, అదేవిధంగా ముఖ్యమైన ప్రదేశాల్లో పికెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు. న్యూ ఇయర్ సందర్భంగా మ్యాగజైన్స్, హోర్డింగ్లలో అశ్లీలత కలిగిన పోస్టులను కానీ, ప్రకటనలు కానీ వేడుకలకు సంబంధించి చేయరాదు. అవుట్డోర్ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించే వారికి డీజే సౌండ్ బాక్సులు, బాణసంచాన్ని కాల్చడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వట్లేదని వెల్లడించారు. వేడుకల సందర్భంగా మహిళలు, యువతులు, కళాశాల విద్యార్థినులపై ఎలాంటి వేధింపులకు పాల్పడకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లవెల్లా అందుబాటులో ఉంటుంది. వైన్ షాపులు నిర్దేశిత సమయంలోగా మూసివేయాల్సి ఉంటుందని, మైనర్లకు మద్యం విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మోటార్ బైక్ల సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దం చేస్తూ వేగంగా ప్రయాణించి రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు కలిగించరాదు. డిసెంబర్ 31 సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహిస్తామని, మద్యం మత్తులో వాహనాలు నడిపేవారు, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని, బైక్ రేజర్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచుతామని వెల్లడించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఆకతాయిలు, మితిమీరి ప్రవర్తించే యువతను, రోడ్లపై చిందులు దొక్కే మందుబాబులను, ఇష్టానుసారంగా వాహనాలు నడిపే వారిని చిత్రీకరించేందుకు వీడియోలు, కెమెరాలు, డిజిటల్ కెమెరాలు ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పోలీసులకు ప్రజలు సహకరించాలని, పెట్రోలింగ్ ముమ్మరం చేస్తున్నామని వెల్లడించారు. 31st సెలబ్రేషన్ సందర్భంగా తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలను పాటించని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల సూచనలు, హెచ్చరికలు, సలహాలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకలు అందరూ సంతోషంతో జరుపుకోవాలని నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా వెల్లడించారు.